దేవుడి నామానికి మధ్య కలిగినాక పూజ వచ్చిన సంఘ బిడ్డలందరికీ గ్రామ ప్రజలందరికీ నా సంఘ కాపాడి డేవిడ్ డానియల్ గారికి వారి కుటుంబానికి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన ఈ సమయం బట్టి దేవుడికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడు తన కృపను విస్తరింపచేసి మరొకసారి ఈ సంఘానికి దేవుడు తాను చూపించినటువంటి ఉచితమైనటువంటి దయా సంకల్పాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా క్షేమకరమైనది. సరే, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో ఉన్నాం. అలాగే క్రిస్మస్ మరలా పండుగ దినాల్లో దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. మరొకసారి నూతనమైనటువంటి సంవత్సరాన్ని కూడా దేవుడు తన దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రకటించినటువంటి విధానము 7 వారాల ప్రార్థన మరి అనే విషయాన్ని మరి సేవకులు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ మనము సంవత్సర ఆఖరి దినాల్లో ఉన్నాం కనుక నేనైతే కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్దాం. 63వ కీర్తన 3వ వాక్యాన్ని ఒక భాగాన్ని చదువుదాం. దయచేసి ఇక్కడ ఒక మాట జ్ఞాపకంలోకి తీసుకురండి. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. చాలు. ప్రార్థన. మహోన్నతుడ, సర్వశక్తి మంతుడ, జీవాధిపతి, జీవము కలిగిన దేవ, సర్వాంతర్యామి, మరొకసారి ఈ గ్రామ ప్రజలకు మీరు చేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మేలును బట్టి, క్షేమమును బట్టి నీ సేవకులు సంఘముగా కూడుకొని కొన్ని దినాలు నీ సన్నిధిలో గడిపి సంఘమునంతా ఆయత్తపరిచి నీ సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ చక్కటి ఉపదేశాల ద్వారా వారికి మీరిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యముకి నీ వందనాలు చెల్లిస్తున్నాము. వారి యొక్క సంకల్పము, ఆలోచనలు ఏ విధముగా ఉన్నాయో అవి సంఘము ద్వారా నెరవేర్చబడినట్లు, ఈ మీటింగ్ల ద్వారా ప్రయోజనకరంగా ఉండినట్లు మీరు కృప అనుగ్రహించమని కోరుతున్నాం. సంవత్సరము ఆఖరి దినాల్లో మేముంటూ ఉండగా నీ కృపను అనుగ్రహిస్తున్నటువంటి నీ కృపను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి మాటలు మీనైనా ప్రతి మాటలు నీ బిడ్డలు వినబడేటట్లు, ఆలకించేటట్లు, వారి హృదయాలలో చొచ్చుకునేటట్లు, వారు నీ క్షేమమును అనుగ్రహించిన దానిని మర్చిపోకుండా కృతజ్ఞులై వారి జీవితకాలం అంతా ఉండినట్లు వారికి కృప అనుగ్రహించి సహాయంలో దాచేయమని కోరుతూ మాట్లాడే ప్రతి మాటను మా యొక్క హృదయాలలో నాటబడి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కృప దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు వ్రాయించినటువంటి శ్రేష్టకరమైనటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క విషయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ కృప జీవము కంటే ఉత్తమం, నా పెదవులు నిన్ను స్తుతించును అనే మాట కనిపిస్తుంది. క్రింద మాట కంటే పై మాటే 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కృప జీవము కంటే ఉత్తమము. ఇక్కడ దావీదు యోదయ అరణ్యంలో ఆయన సంచరిస్తున్నటువంటి విధానములో దేవుడు తన మనసులో ఉండి రాయించినటువంటి కీర్తన. దేవుని యొక్క బలమును గూర్చి, ప్రభావమును గూర్చి, దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో అతని యొక్క ఆశ ఏ విధంగా ఉన్నదో ఆయన తన కీర్తన ద్వారా రాసి మనకు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ అధ్యాయంలో మూలమైనటువంటి మాట ఏంటంటే, నీ కృప జీవము కంటే ఉత్తమం. జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? ప్రాణము. లేక ఇప్పుడు మనం అందరము జీవించి ఉన్నాము. దేవుని యొక్క కృప ఎలా ఉన్నదంటే, మన ప్రాణము కంటే, మనము జీవిస్తున్న జీవితము కంటే ఆయన కృప ఉన్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నట్లయితే ఒక మాట మీరు గమనించండి.
మీరు ఈ సంవత్సరంలో పడినటువంటి ప్రయాస వ్యర్థము కాకుండానట్లు తన వాక్కుల ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట ఏంటంటే దేవుని కృప ఎంతో ఉత్తమమైనది. చూడండి, మన జీవితంలో ఎన్నో ఆయాసకరమైనటువంటి దినాలు ఉన్నాయి. మన జీవితంలో ఎన్నో ప్రయోజనం లేనటువంటి జీవితాలుగా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, వివాహం కాకముందే నా ప్రాణము చాలా ప్రశాంతంగా ఉందండి. వివాహమైన కానుంచి సంసార భారము, పిల్లల భారము, ఇంటిలో ఆర్థిక పరిస్థితులు, లేకపోతే అప్పుడప్పుడు వచ్చి పోతున్నటువంటి రోగాలు, రొప్పులు, లేక మాకున్నటువంటి పరిస్థితులను బట్టి నేను చేస్తున్నటువంటి చేతి పనిని మరి చేస్తున్నప్పుడు ఆర్థిక వనరులు సరిగ్గా సమకూడలేక, నా జీతము పెరగలేక కుటుంబ వ్యవస్థ కుంటిపడిపోతూ ఉంది. ఈ జీవితము ఇక ముగించుకుంటే చాలు అనే బాధలో ఉన్నామండి అనేవారు లేకపోలేదు. కేవలం ఏంటంటే ఒక ధనం ఉంటేనో, ఒక ఆస్తి ఉంటేనో, ఒక ఉద్యోగం ఉంటేనో, ఒక వ్యాపారం మంచిగా నడుస్తేనో ఆ జీవితం అనేది ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది, దానితో ముడిపడి ఉంటుంది. కొంచెము నా ప్రాణము తెప్పరెళ్తుంది అనే ఆలోచన ఉంటుంది. ఈ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీటన్నిటినీ ప్రయాసపడడానికి దేవుడు నీకు శక్తినిస్తూ ఉన్నాడు, బలమునిస్తూ ఉన్నాడు. సంఘము నీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంది. దేవుని దాసుని పక్షంన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దానికంటే శ్రేష్టమైనది దేవుని కృప నీకు అనుగ్రహించబడి ఉంది. హల్లెలూయా. ఎంత చేసినా, ఏమి చేసినా, ఎలాగూ నడుస్తున్నా నీ ఆయుష్ కాలము పొడిగిస్తున్నాడు అంటే నీ క్షేమకాలము జరుగుతున్నది అని. హల్లెలూయా. నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవు. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరు ఎలా ఉండాలని అంటే, ఈ సంవత్సరము దేవుడు నాకు కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ సంవత్సరము ఆఖరి దినాల్లో ఉన్నాం, క్రిస్మస్ కాలంలో ఉన్నాం. రేపు న్యూ ఇయర్ కూడా దేవుడు తన దయాకిరీటాన్ని నా కుటుంబానికి, నా బిడ్డలకు దేవుడు ఇస్తున్నాడు అంటే ఆయన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనము ఎంత సంపాదించినా కానీ, ఎంత గొప్ప ఉద్యోగము చేస్తున్నా కానీ, ఎంత కోటీశ్వరులమైనా కానీ, నీ ప్రాణము నీలో తెప్పరిల్లలేకపోతే మన జీవితాలు మనుగడ ముగించుకోవడం. అయితే మీకు తెలిసిన వాక్యాల్లోనే గబగబా 4 మాటలు చెప్తాను, రెఫరెన్స్లు అయితే చెప్పను కానీ జ్ఞాపకం చేస్తాను. ఒక భూస్వామి ఉన్నాడు, బహుగా భూమి బాగా సేద్యము చేశాడు. ఆ సంవత్సరము చాలా పంటను దేవుడు అతనికి ఇచ్చాడు. అతడు ఆ పంటను చూసి బహుగా సంతోషపడ్డాడు. ఇదిగో దేవుడు నాకు ఈ కాలమున, ఈ సమయమున చాలా సమృద్ధినిచ్చాడు కాబట్టి, చాలా నా భూమి, నా ప్రతిఫలము దేవుడు చూశాడు కాబట్టి, నా కష్టాన్ని చూశాడు కాబట్టి, నేను ఇప్పుడు ఉన్నటువంటి ఈ ధాన్యాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటాను. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా కరువు కానీ, శ్రమ కానీ, నా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కానీ వస్తే వీటి ద్వారా మేము బ్రతికేయచ్చు అనే ఆలోచనతో అనుకుంటూ అతడు ఆ రాత్రి పడుకుంటూ ఏమన్నాడంటే, తన మంచము మీద, క్రింద మాటలో చదివితే చూడండి 5వ వచనంలో, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, 5వ వచనంలో చూడండి 4వ వచనంలో, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి కాలం యందు నిన్ను ధ్యానించినప్పుడు అంటున్నాడు. ఇదేంటంటే దావీదు తన శ్రమలలో, తన బాధలలో, అరణ్యములో అనగా శ్రమలలో ఉన్నప్పుడు, ఇరుకులలో, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ ఈ ధనవంతుడు ఇదే రాత్రికాల సమయంలో దేవుడు సమృద్ధినిచ్చినటువంటి పంట విషయంలో తన పెదవులు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించలేక ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో నా ప్రాణమా, దేవుడు తరతరములకు నీకు
తరగనంత దేవుడు పంటనిచ్చాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి కొట్లను సరిపోవు, ఇంకా పెద్దవి కట్టించాలి, ఇంకా వాటిని సమకూర్చుకోవాలి. ఇవి కట్టించి వాటిలో ఈ ధాన్యాన్ని ఆ గిట్టెంగిల్లో వేసి నేను బహుగా సుఖిస్తాను అంటూ అక్కడ ఒక 2 మాటలు మాట్లాడతాడు, పనికి మాలమైనటువంటి మాటలు. ఏమంటే, ఇదిగో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటాడు. దేవుని సన్నిధానంలో రాత్రికాల సమయంలో నువ్వు కష్టపడి పనిచేసినప్పుడు, నీ కష్టాన్ని దేవుడు దీవిస్తున్నప్పుడు నీ పెదవులు దేవుని కనపరచాలి, నీ హృదయము దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ఈ సంవత్సరము నీకున్నటువంటి కష్టాన్ని బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఒక మంచి ఆశీర్వాదాన్ని ఇస్తే దాన్ని నువ్వేం చేయాలి? స్తుతి చెల్లించాలే కానీ తిను త్రాగు సుఖించు అని చక్కగా ఇక నాకు ఎవరితో పని లేదు, ఏ బంధువులతో పని లేదు, ఏ సేవకులతో పని లేదు, ఏ యొక్క సంఘ బిడ్డలతో పని లేదు. కుదిరితే ఆదివారం మందిరానికి వెళ్తాను, కుదరకపోతే ఇంట్లో ఉండి చక్కగా రెస్ట్ తీసుకుంటాను. నా కష్టం పోయింది, నా బాధ పోయింది, నా ఇరుకులు పోయినాయి, నా ఇబ్బందులు పోయినాయి. ఇక మందిరంతో పని లేదు, వాక్యంతో పని లేదు, సేవకులతో పని లేదు, ఆరాధనలతో పని లేదు. ఇక ఉన్నది చక్కగా అనుభవించుదామని నువ్వు అనుకుంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు కృపను అనుగ్రహించాడు. నీ ప్రాణము కంటే దేవుడిచ్చిన కృప ఉన్నతమైనది. దేవుడు చూపిస్తున్నటువంటి ఆయన కృపను బట్టి నీవు దేవునికి కృతజ్ఞుడై జీవించి ఉండాల్సింది పోయి నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటే, దేవుడు తన హృదయములో అనుకున్న దానిని బట్టి, దేవుని హృదయము మండటం వలన, దేవుని కోపము రావటం వలన, అయ్యో ధనవంతుడ రాత్రి కాలమయందు నీవు పగలు చేసినటువంటి పని విషయంలో ఈ సంవత్సరము భూమి నీకు సమృద్ధిగా పండి నీకు అనుగ్రహిస్తే దాని విషయంలో నీవు నాకు కృతజ్ఞుడవై ఉండనందువలన నీవు సంపాదించుకున్న ప్రతిదీ ఏమవును అంటున్నాడు. జ్ఞాపకం చేసుకో. నీవు సంపాదించుకున్న పలుకుబడి కావచ్చు, నీవు సంపాదించుకున్న ఉద్యోగము కావచ్చు, నీవు సంపాదించుకున్న ఆస్తి కావచ్చు, నీవు సంపాదించుకున్న పేద ప్రఖ్యాతులు కావచ్చు, నీవు సంపాదించుకున్నది ఏదైనా ప్రభువుకి మహిమ రావాలి. ఎందుకో తెలుసా? నీలో ఉన్న ప్రాణము కంటే, నువ్వు జీవిస్తున్న జీవితం కంటే దేవుడు ఇస్తున్న కృప ఉన్నతము. ఉన్నతమైన దానిని ఉన్నతముగానే దేవుని గణపరిచే బిడ్డలు కావాలి. ఉన్నతమైనది దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే అది కేవలము దేవుడి కృప తప్ప వేరొకటి కాదే. చాలా మంది అంటారు, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు. మంచిదే. నేను ఉపవాసం నుండి కడుపు కట్టుకుంటే దేవుడు ఈ సంవత్సరం నా కష్టాన్ని తీర్చాడు. మంచిదే. దానిని బట్టి నువ్వు ఏం చేయాలి? ప్రభువుని స్తుతి చెల్లించాలి. ప్రభు దగ్గరికి వచ్చేసరికి శ్రద్ధ కలిగి ఉండాలి. అతను అనుకున్నాడు, ఇక నాకు అన్ని సమృద్ధి, ఇక నేను ఉన్నత స్థానంలో ఉన్నాను. గర్వ హృదయము ఎవరిలో ఏలుబడి చేస్తుందో ఆ దేవుడు అంటాడు కదా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండదు కదా, ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏంటంటే నాశనమునకు ముందు గర్వం. ఇప్పుడు ఇతను నాశనం అవుతున్నాడా, జీవిస్తున్నాడా? పడిపోయాడు. దేవుడు అన్నాడు, ఈ రాత్రి కాలం అందే నీ ప్రాణాన్ని నేను తీసివేస్తాను. నువ్వు సంపాదించినది ఎవరి దగ్గర అంటే, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అంటే ఆయన ఆయుష్ను పొడిగించి కృపను నీ పిల్లలకు, నీ కుటుంబానికి, సంఘమునకు క్షేమాభివృద్ధి ఇస్తున్నాడంటే ప్రభుని ఏ విధము చేతనైనను మనము మహిమపరచాలి. హల్లెలూయా. మనకున్న దానిని బట్టి అతిశయపడడానికి వీల్లేదు, మనకు కలిగిన దానిని బట్టి గర్వించడానికి వీల్లేదు. నీ చేతి పనిని బట్టి నువ్వు దాని విషయంలో శ్రద్ధగా ఇంకా పని చేస్తే దేవుడు గొప్ప కాపుదలేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రపోతున్నవారు హల్లెలూయా. జాగ్రత్త.
కృప జీవము కంటే ఉత్తమమైనది. నీ ప్రాణము కంటే దేవుడిస్తున్నటువంటి కృప ఉన్నతమైనది. దాని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేకపోతే నీవు శ్రమను పాలైపోతావు. కృతజ్ఞత అనేది నువ్వు చూపించకపోతే దేవుడు నీకు తన మహిమను చూపించేవాడిగా ఉండడు. దేవుడు తన ప్రసన్నతను చూపించేవాడిగా ఉండడు. దావీదు అరణ్యములో, యూదా అరణ్యములో అతను ఎన్ని శ్రమలు పడుతూ ఉన్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, కానీ దేవుని మందిరం వైపు తన మనసును నిలుపుకున్నాడు. హల్లెలూయా. ఉన్నదేమో శ్రమల అనుభవంలో ఉన్నాడు, కోరుకుంటున్నదేమో దేవుని సన్నిధిని కోరుతున్నాడు. ఇట్టి కృప మనకు కలుగునుగాక, ఇట్టి కృప మనకు కలుగునుగాక, ఇట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. అట్టి కృపతో మనం ముందుగాక. ఆ కృపతో నడవాలి. యోబు అంటాడు 29వ అధ్యాయంలో మార్చాలి. 29వ అధ్యాయంలో మార్చబడి మొదటి వచనంలో 29వ అధ్యాయము మొదటి వచనంలో యోబు ఇంకొకసారి రీతిగా ఇట్లను పూర్వకాలము ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. చూడండి యోబు శ్రమల్లోకి వెళ్ళాడు. ఈ అధ్యాయంలో మనము ఆలోచన చేస్తుంటే యోబు శ్రమల్లోకి వెళ్ళిపోయాడు. యోబు తన మనసులో ఒకటి అరుణోదయమనే లేచి తలలు పైకెత్తాలి. అరుణోదయమనే లేచి యోబు, నా పిల్లలు, నా కుటుంబము దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఏమైనా చేస్తారేమోనని 3 గంటల సమయంలో లేచి దేవుడు తనకిచ్చిన పిల్లల విషయంలో స్తుతి చెల్లిస్తూ ఒక్కొక్క పిల్లవానికి దేవునికి దహన బలి అర్పిస్తూ స్తోత్ర గీతములు పాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏదైతే నాకు సంభవిస్తుందని నా మనసులోనికి వస్తా ఉందో అది వచ్చి ఉన్నదని మరి ఒక చోట మాట్లాడుతున్నాడు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, యోబు దేవుని కోపమునకు రగిలికొనేటట్లు నా మనసు ఉండకూడదు, నా కుటుంబం ఉండకూడదు. దేవునికి ఆయాసకరమైన జీవితం నా కుటుంబంలో ఉండకూడదు, నా బిడ్డలో ఉండకూడదు. కనుక దేవుని కోపమును చల్లార్చడానికి దేవుని యొక్క సన్నిధిలో ప్రతినిత్యము అరుణోదయమే లేచి 3 గంటలకే లేచి ఆయన పిల్లల పక్షమున ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి వ్యాఖ్యమాడుతూ ఉన్నాడు. ఏమనంటే, యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచె వేశావు. యోబు ఊజు దేశంలో గొప్ప ధనికుడుగా ఉన్నాడు. అతడు చాలా ఉన్నతమైనగా ఉన్నాడు కనుక యథార్థవంతుడిగా ఉన్నాడు. మరి యోబుకు సమస్తమును తన ఇంటి చుట్టూ కంచె వేసింది నీవే. హల్లెలూయా. మన గృహాల చుట్టూ కంచె వేసుకోవాలంటే మనము పొద్దున్న లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు కంచేస్తాడు కుటుంబాలకు. హల్లెలూయా. ప్రతి దినము మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయడము మానమాకండి. ప్రతిరోజు ఉదయమే లేచి ప్రభు దగ్గర మోకరించి కుటుంబం సమేతంగా ప్రార్థన చేయండి. కాపుదల, కంచె అంటే కాపుదల. సాతానుడు ఆ కుటుంబంలోనికి ప్రవేశించాలని ఎన్నోసార్లు చూశాడు. కాబట్టి దేవుని అంటున్నాడు, నీ చేతనైతే దేవా ఒక్కసారి కంచె తీసి యోబు యథార్థత ఏంటో నేను నిరూపిస్తాను, యోబు యొక్క భక్తి ఏంటో నేను నిరూపిస్తాను, అసలు నువ్వు లేవు అనేటట్లుగా నేను చేస్తాను. ఆయన ఆస్తి అంతటికి కంచె వేశాడు. చూడండి, ఆస్తి కూడా కాపుదల ఉంది. ఈరోజు మనం సంపాదిస్తామండి. ఒక 1000 రూపాయలు సంపాదించడం అనుకోండి, మనం ఏమంటామంటే, ఇగో నేను రోజుకి వచ్చి 1000 రూపాయలు సంపాదిస్తున్నాను, నెలకొచ్చి 30,000 అయిపోతుంది. లేకపోతే నెలకొచ్చి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, సంవత్సరానికి వచ్చి 12 లక్షలు. ఎవరు నాకు చాటి, ఎవరు నాకు పోటీ, ఎవరు నేను ఏ విధంగా జీవించవచ్చు అనుకుంటున్నారు. అంటే బైబిల్లో ఒక వాక్యం సెలవిస్తుంది, దేవుని కంచె లేకపోతే నీ యొక్క ఆదాయము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది. నువ్వు కష్టపడి పని చేస్తావు కానీ నువ్వు చేసిన ప్రతిఫలం ఎలా ఉంటుందంటే చినిగిపోయిన సంచిలో
వేసినట్లుగా. చూడండి, ఏదైనా ఒక విషయాన్ని మనం తీసుకుందాం అనుకోండి, ఒక నూనె లేకపోతే ఒక ధాన్యమో కానీ లేకపోతే ఒక రూపాయి తీసుకుని చినిగిపోయిన సంచులు వేసేమనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. దేవుని కోపము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మన కుటుంబాలలో ఉండాలి కానీ కోపం ఉండకూడదు. హల్లెలూయా. అందుకే ఈ దేవుని యొక్క సన్నిధానంలో యోబు ఏమని మాట్లాడుతున్నాడంటే, పూర్వకాలములో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు నాకు ఉండిన ఎంతో మేలు అంటున్నాడు. పూర్వకాలంలో ఎలా ఉన్నాడు? బహు పశు సంపద ఉంది, బహు భూస్వామిగా ఉన్నాడు, అనేక మంది పనివారులు ఉన్నారు, అనేక మంది ఆయనకి బిడ్డలు కలిగి ఉన్నాడు, కుమారులు కుమార్తెలు కలిగి ఉన్నాడు. ఈయన వస్తుంటే పెద్దవారు సహితం లేచి నమస్కరించి చేతులు చాచి అతన్ని గౌరవించిన స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పూర్వకాలంలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అంటే ఇప్పుడు నాకు లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయనకి లేదు. ఎందుకు లేదు అని అంటే, సాతానుడు శోధిస్తా ఉన్నాడు, సాతానుడు శ్రమ పెడతా ఉన్నాడు. యోబు యొక్క దేహము అతని వాసనకి అతనికి అసహ్యమైపోయింది. కుక్కలు వచ్చి అతని దేహాన్ని పాడు చేసిన, ఆ దేహాన్ని సాతానుడు పాడు చేసిన ఆ దేహాన్ని కుక్కలు వచ్చి నాగుతూ ఉంటే అతను బూడిదలో కూర్చొని చిన్న పెంకులతో అతని దేహాన్ని తానే గాయపరుచుకునే పరిస్థితిలోకి సాతానుడు తీసుకొని పోయాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎక్కడ ఆయన దూషించిన వాడు కాదు, ఎక్కడ దేవుని విసర్జించిన వాడు కాదు. కానీ దేవుడు పరిశీలన చేస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. అయితే యోబు తట్టుకుంటున్నాడు. హల్లెలూయా. మనందరికీ మనం నోటితో మాటతో పాపం చేసేసి శ్రమలు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. బైబిల్లో ఉంటుంది, ఇవర బాబు నోటిని జాగ్రత్త భద్రపరచుకో, అది అడవిని సహితము కాల్చేస్తుంది. నాలుకను జాగ్రత్త చేసుకో, అది పచ్చి అడవినైనను కాల్చేసే స్వభావం. చాలా మందికి నోటి దురద చాలా ఉండదు, అది మానుకోవాలి. నువ్వు దేవుని ఎరిగినటువంటి బిడ్డ ఎలా ఉండాలి అంటే, ప్రభువుని నాలుక ఇచ్చినది కంటే ఆయన స్తుతించడానికి, నీకు కష్టం వస్తే ప్రార్థన చేయడానికి, నీకు శ్రమ వస్తే ప్రభు సన్నిధిలో ఉండి నీ నాలుక దేవునికి వినిపించేలాగా, నీ స్వరము వినపడేలాగా దేవునికి ప్రయోజనకరమైనది, నీ కుటుంబానికి ప్రయోజనకరమైనదిగా ఉండాలి. అయితే సాతాను యొక్క నాలుక యోబును శోధిస్తుంది. దేవుని దగ్గర నుండి తెచ్చుకున్నాడు కదా, ఒక్కసారి కంచి తీసివేయి, ఒకసారి ప్రక్కకి వెళ్ళిపో, నేనేంటో చూపిస్తాను అంటే తన దేహమును కూడా పాడు చేసే అంతగా వచ్చింది. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఏంటో తెలుసా? దేవుడు ఒక షరతు పెట్టాడు, నీ మనస్సుకు నచ్చినట్లు నువ్వు చేయి, కానీ యోబు జీవమును లేక యోబు ప్రాణమును తీయటానికి నేను నీకు అనుమతి ఇవ్వట్లేదు. హల్లెలూయా. అంటే కృపించాడు, కానీ పరిశోధన జరుగుతుంది. దేవుడు యోబు విషయంలో దేవుని గెలిపించే స్థితిలోకి వెళ్తున్నాడు, సాతాను ఓడిపోయే పరిస్థితిలోకి వెళ్తున్నాడు. అలాంటి స్థితిలో ఏమన్నాడంటే, అప్పుడు ఉన్నటువంటి కాలములు ఇప్పుడు నేను ఉండిన ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. ఎందుకంటే నా బిడ్డలను చనిపోతుంటే కనులారా చూశాను, నా ఆస్తి పోతుంటే కనులారా చూశాను, ఏమి చెయ్యలేని వాడిగా ఉన్నాను. అయ్యో, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి, ఇప్పుడు కలుగుతున్నటువంటి శ్రమను బట్టి, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి నా జీవితము అలా ఉంటే బాగుంది. ఎందుకంటే క్రింద మాటలు అంటాడు చూడండి, దేవుడు నన్ను కాపాడి చుండిన దినములలో ఉన్నట్లు నేను ఎడల ఎంతో మేలు. గుర్తుపెట్టుకోండి ఇదే మాట. దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడే దేవుని వైపు నీ మనసు ఉండాలి. దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతున్నప్పుడే నీ కుటుంబము ప్రభు సన్నిధిలో కనబడాలి. దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడే నువ్వు ఆయన స్వరాన్ని వినాలి. దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడే సంఘ కాపాడిని గమనిస్తూ ఉండాలి. దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడే నువ్వు అన్ని విషయాలను వర్తిల్తూ ఉండాలి. హల్లెలూయా. కాపాడుతున్నాడు, కాపాడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే
నీ కృప జీవము కంటే ఉత్తమం. కాపాడుతున్నావయ్యా, కరుణిస్తూ ఉన్నావయ్యా, కృప చూపిస్తున్నావయ్యా. ఇప్పుడు నేను ఏమి చేయను? నా దేహము, నాలో శక్తి లేదు, బలము లేదు, ఏమి చేయలేని వారి పరిస్థితిలో నా దేహము ఉన్నది. నువ్వు కాపాడిన దినములలో, నువ్వు కాపాడుతున్న సమయాలలో, అంటే ఇప్పుడు కాపాడట్లేదనే దాని పరిస్థితి అంతే కదా. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటూ ఆయన విశ్వాసాన్ని ఈ అధ్యాయం మొత్తంలో చూస్తే 3వ వచనం చూడండి. అప్పుడు ఆయన దీపము నా తలపైగా ప్రకాశించును. ఎవరి దీపము? నరుని ఆత్మ యెహోవా పెట్టిన. నీ జీవము ఎవరిచ్చారు అంటే నీ తలపైగా ఎవరి దీపం వెలగాలి? దేవుని మహిమ వెలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించగలిగిన వారు, దేవుని ఘనపరచగలిగిన వారు, దేవుని మహిమపరచగలిగిన వారు, దేవుని వైపు చేతులు చాచగలిగిన వారు, దేవుని మాటలను ఆలకించగలిగిన వారు, దేవుని సన్నిధిలో నిలవదగిన వారు, వారి తలపైగా దేవుని మహిమ ఉంటుంది. హల్లెలూయా. వారి కుటుంబాలలో దేవుని మహిమ ఉంటుంది. హల్లెలూయా. అది దేవుని కృప. బ్రతుకుతున్నామన్న పేరు మాత్రం కాదు, ఆ బ్రతుకు తగ్గట్టు కృతజ్ఞత కలిగిన వాడవై ఆయుష్నిచ్చాడు అంటే దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయము, దేవుడు నిన్ను కాపాడుతున్న సమయము, దేవుడి వాక్కు నీకు వినిపించే సమయము, దేవుని సన్నిధిని నీతో సంచరించు సమయము. ఆ సమయంలో ప్రభు కాపాడుతున్నాడు. గుర్తుపెట్టుకో, ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అరణ్యంలో దేవుని ప్రజలు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఒక చోట వారు దేవునికి ఆయాసకరమైన, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, 2వ ప్రదర్శకము 32వ అధ్యాయము 15వ వాక్యం అంటాడు. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, ఇంటికి వెళ్ళినాక చదువు, ఎవరు తీయొద్దు, రాసుకొని ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 32:15 అంటాడు. యెషూరును, ఒకసారి మాట చదువుతామా? చదవండి. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బాలిసి చాలు. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో చూడు. యెషూరును అంటున్నాడు. ఎవరు ఈయన? ఎవరు వీరు అంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు. దేవుడు వారిని జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యో, మిమ్మల్ని ఐగుప్తుల నుంచి విడిపించాను, మీ ప్రాణాలు మూలుగులు నేను విన్నాను, నా చావుకులను పంపించాను, అతని ద్వారా రాజుతో యుద్ధము చేశాడు, నా మహత్కార్యాలు చూపించాను, అతనికి భయం కలిగించాను, వారిని విడిపించాను, ఎర్ర సముద్రంలో మిమ్మల్ని నడిపించాను, అరణ్యములోకి వచ్చినాక నా రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎక్కడ మోసుకుంటూ వస్తున్నాడంట? నా రెక్కల మీద ఈ అరణ్యములో నేను మిమ్మల్ని మోసుకొని వస్తూ ఉన్నాను. మీరు వేసుకున్న వస్త్రములు మాయలేదు, మీ చెప్పుల యొక్క పాదములు తెగలేదు, మీరు అడిగినదల్లా నేను ఇస్తున్నాను, నా రెక్కల మీద నిన్ను తీసుకుని వస్తున్నాను. పక్షిరాజు రెక్కల చాచి తన పిల్లలను ఎలాగైతే మోస్తుందో నేను అలాగ మోస్తూ తీసుకుని వచ్చాను. ఈ అరణ్యంలో ఎన్నో క్రూర మృగాలు, జంతువులు ఉన్నాయి, అవి ఏమీ నీకు హాని చేయవు. అయ్యో, ఇప్పుడు మీరెందుకు నన్ను విడిచి క్రొవ్విన, ఏమన్నాడు అక్కడ? క్రొవ్వు అంటే తెలుసు కదా, మనకు అన్నారు. యారా చిన్న పెద్ద లేదా? క్రొవ్వు ఏమైనా పట్టిందా అంటామా లేదా? మన పిల్లల్ని నిజాలు చెప్పండి. మీరందరూ అన్న వాళ్ళు నాకు తెలుసు. ఇక్కడ మీరు అబద్ధాలు చెప్పినా పైన యేసయ్య చదువుతారు. అన్న ఏమన్నారు? ఏరా కొవ్వు ఏమన్నా పట్టిందా? కరిగిస్తా అంటాడు. తండ్రి అయితే ఏమంటాడు? కడిగిస్తా అంటాడు. తల్లి అయితే సీవురి గట్ట తిరగేస్తా అంటారా? బైబిల్లో ఈ మాటకి సరి అయినటువంటి మాట ఏంటంటే సమృద్ధి.
హల్లెలూయా. సమృద్ధి కలిగి ఉన్న మీరు ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నన్ను విసర్జించి వేరే వేరే దేవుళ్ళను మీరు ఆరాధిస్తున్నారు అని కఠినంగా మాట్లాడిన సందర్భం మనం చదివినటువంటి అధ్యాయంలో కూడా అదే కనిపిస్తుంది. క్రొవ్వు మెదడు, ఈ 63:5 కూడా అదే అంటాడు. క్రొవ్వు మెదడు నాకు దొరికిందంటాడు. క్రొవ్వు మెదడు అంటే సమృద్ధి కలిగిన వాడనై నేనున్నాను, నా కుటుంబము సమృద్ధి కలిగినదై నేను సమృద్ధి గలవాడనై ఉన్నాను, నేను రాజునై ఉన్నాను, 12 గోత్రికులకు నేను అధిపతిగా ఉన్నాను, వారిని ఏలెప్పుడు నువ్వు నాకు ఇచ్చావు అంటే క్రొవ్వు మెదడు నీ దగ్గరే దొరికింది, నీ మందిరంలో దొరికింది. అంటే సమృద్ధి అనేది నీ మందిరంలో నుండి నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను నిన్ను విసర్జించి ఏ కార్యము నేను చేయను, ఏ కార్యము నేను చేయను అంటే దాని అర్థం ఏంటంటే నీ సన్నిధిలో ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. నీ మందిరంలో ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. క్రొవ్వు మెదడు అనేది బలిష్టమైనది అంటే ప్రభు నీకు సమృద్ధినిచ్చాడు, ఆరోగ్యంలో సమృద్ధినిచ్చాడు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తొలగించి నీకున్నటువంటి పరిస్థితి చిన్న ఆదాయం రెట్టింపు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు సమృద్ధి కలిగిన వాడవై దేవుని మందిరంలో ఉన్నావు. ఇప్పుడు ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడితే చదివిన వాక్యం ఉంది కదా, 32:15 ఉంది కదా, ద్వితీయోపదేశకాండము జ్ఞాపకం చేసుకోండి. ధనవంతుడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమన్నాడంటే నేను సమృద్ధిగా ఉన్నాను, ఇక దేవునితో పని లేదు, తినము త్రాగము స్తుతించుము. ఏమో అంటున్నాడు, ఇప్పుడు నేను శ్రమలో ఉన్నాను. పూర్వకాలము దేవుడు నన్ను దర్శించినట్లుగా, దేవుడు నన్ను కాపాడుచున్న దినాల్లో నేను ఉండినట్లయితే, ఇప్పుడు నేను అలాగూ నడుచుకుంటున్నట్లయితే ఆయన మహిమ నా తలపైగా ఉండి ప్రకాశింపచేస్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధి గలధారణై నేను ఈ బెత్లెహేమును విడిచాను. ఇప్పుడు సమృద్ధి లేకుండా అన్నీ కోల్పోయి తిరిగి మరలా నేను బెత్లెహేములోకి వచ్చాను. కనుక నన్ను మారా అని పిలవాడు. ఉన్న వాటిని, శ్రేష్ఠకరమైన వాటిని విడిచిపెట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుణ్ణి విడిచిపెడితే, దేవుడు నిన్ను దీవించినప్పుడు సమృద్ధిలో ఉండి, సంఘాన్ని విడిచిపెట్టి, నాయకుడిని విడిచిపెట్టి ఉన్నతమైన స్థితిలో ఉండి, ఇప్పుడు దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే, ఈమె వెళ్ళి తిరిగి వచ్చింది చూసారా? ఎవరు తిరిగి వచ్చిందామె? ఎవరు? మోయాబు దేశం వెళ్ళిన స్త్రీ ఎవరు? నయోమి. ఆ పరిస్థితి వస్తాం. దీనన్నిటికంటే ఉత్తమమైనది ఏంటో తెలుసా? ఆయన కృపకు పాత్రలు. హల్లెలూయా. ఇవన్నీ మనము కావాలని కోరుకోవాలి. నీ కృపలో వర్ధిల్లితే చాలు ప్రభువా, నా బిడ్డలో వర్ధిల్లితే చాలు నాయన, నా జీవితం ఉంటే చాలు. దేవుడు కాపాడుచున్న తిరుమలలో ఉన్నట్లుగా నేను ఉండిన ఎడల ఎంతో మేలు అంటున్నాడు. అలా ఉంటే నా తలపైగా ఆయన మహిమ, ఆయన వెలుతురు, ఆయన ప్రభావము, ఆయన ప్రసన్నతను నేను, నా కుటుంబము అనుభవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 56:4 అధ్యాయం చెప్తే చదివితే ముగించేస్తాను. అయిపోయిందా? అయిపోయిందా? ముగించేస్తాను. 56 కీర్తన 56:4. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదు, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఏమన్నాడు ఆయన? మళ్ళీ చదువుదామా? దేనిని బట్టియా? దేవుని బట్టియా? దేవుని బట్టి మేమందరము ఆయన వాక్యమును కీర్తించదము. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఎంత చక్కటి మాట! భయం ఎందుకు మనకి? వాక్యము నీలో ఉంది, సేవకులు మీ యొద్ద ఉన్నారు, సంఘ కాపరి మీతోనే ఉన్నారు, వారు మీ పక్షాన ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఆదివారము లేక ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి మీటింగులలో 7 వారాలు అంటారు. ఏ వారాలు? 7 వారాలు. ఈ వారాల గురించి నేను ఇదే ఫస్ట్ టైం బాగు చేయడం, ఎందుకంటే నాకు తెలియదు, మేము కూడా పెట్టాం. ఇట్లా ప్రత్యేకంగా ఇట్లా బుధవారమే నియమించి
అలంకరించి పెడుతూ ఉన్నాడు అంటే అయ్యగారికి ఏమొస్తుందంటారా? అయ్యగారికి ఏమొస్తుందా? తెల్ల చొక్క వేసుకుని కూర్చున్నాడు. చొక్కా ఏమో నిండిద్దా? ఇంకా ఆ జేబులో నుంచి ఉండడం తప్ప నిండేది ఏమి లేదు. ఎందుకునంటే ఆయన వాక్యమును మీరు విని గ్రహించి నూతన సంవత్సరంలో సంఘము పరిశుద్ధపరచబడి మీరు వాక్యముతో నింపబడి నూతనమైనటువంటి సంవత్సరంలో మీరు మీ సంఘము మీ కుటుంబము అడుగు పెట్టాలని. హల్లెలూయా. అది నాకు అర్థమైంది. నీకేం అర్థమైందో ఆలోచించు. వాక్యమును బట్టి మనం ఎలా ఉండాలంట? చదవనమ్మా మాట. వాక్యమును బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఇక మనకు భయమేమీ లేదు. ఎందుకు భయం అంటే దేవుని బట్టి మనం వాక్యాన్ని కీర్తిస్తున్నాం. దేవుని యందు మనం ఏం చేస్తూ ఉన్నాం? నమ్మకించి ఉన్నాం. అందుకనే నేను భయపడను అంటున్నాను. ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటే 56వ అధ్యాయంలో ఫిలిష్తీయుల నుండి వచ్చినటువంటి శ్రమ. దావీదు ఫిలిష్తీయులు అనబడిన వాడు ఎవడయ్యాడంటే నరుడు అంటే ఎవరయ్యా అంటే మానవుడు ఎవడయ్యాడంటే ఆ కాలంలో బలిష్టమైన యుద్ధాలు చేయగలిగిన వాడు, దేవుని పిల్లలను మీద హతము చేస్తూ అనేక పర్యాయాలు దేవుని పిల్లలను శోధించినటువంటి సాతాను. యోబును సాతాను ఎలాగో శోధించిందో ఈ యొక్క ఫిలిష్తీయులు దావీదు మీద పలుమార్లు దండెత్తినప్పుడు ఆయన దేవుని శక్తిని ఆనుకున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం మీద నమ్మిక ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయనకు వాక్యము లేదు కానీ ధర్మశాస్త్రము ఒకవేళ తెలుసో తెలియదు కానీ మోకాళ్ళ మీద ప్రార్థన ద్వారా ప్రభు వాక్కు దేవుని దర్శనము ఆయన పొందుకోగలిగాడు. హల్లెలూయా. అందుకని ఏమన్నాడంటే నేను వాక్యమును బట్టి ఉన్నాను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, ఈ నరమాత్రుడనే చేయగలను. మనుషుడు ఎవడు ఏం చేయగలుగుతాడు? చాలా మంది అంటారు, నువ్వు నాతో పెట్టుకున్నావు కాబట్టి నీ అంతేందో చూస్తా అంటారు. అది చూసేది లేదు, చేసేది లేదు. ఒకవేళ చేసాడని పలుసార్లు ప్రయత్నాలు చేసినాడు అనుకోండి, నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్రభువా యెహోవాయే చూచుకొని నువ్వు ఆ బలిష్ఠుడైన మనుషుడు ఈ బలహీనమైన మీద కాలు దువ్వుతున్నాడు, ప్రభువా నీ చేతులకి అప్పగిస్తున్నాను ఒక్క మాట అనేసి కూర్చున్నావంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు. నువ్వు కూడా చేయాల్సిన పని. అందుకని నరులు నన్ను ఏమి చేయగలరు? ఏమి చేయలేరు. సాతాను నన్ను ఏమి చేయగలదు? ఏమి చేయలేరు. నీ ఆస్తి సమృద్ధిగా ఉంది, ఏం చేయగలవు? ప్రాణం పోతే ఏమి చేయగలరు. అందుకనే మనం గమనించాల్సిన మాట ఏంటంటే నీ కృప ఉత్తమం. హల్లెలూయా. నీ కృప ఉన్నతము. హల్లెలూయా. అది నా ప్రాణము కంటే ప్రయోజనకరమైనది, క్షేమకరమైనది. హల్లెలూయా. చిన్న మాటలో దేవుడు దీవించును గాక. ఆమె మహోన్నతుడా సర్వశక్తి మందిరం వందనాలు, జీవాధిపతి వందనాలు. నీ బిడ్డల విషయంలో వారి కార్యాలు తలపెట్టిన విధానం బట్టి సంఘాన్ని 7 దినాలు ప్రతిష్ఠించి అనేక సేవకులను పిలిపించుకొని శ్రేష్టమైన మాటలను ఇచ్చారు. మేము కూడా దీనిలో పాలిభాగస్తుల కృపనిచ్చాము. అలాగే వదినమ్మ గారిని వారికి ఇచ్చిన సంతానం మీరు దీవించండి. సంఘ బిడ్డలను కూడా మీరు దీవించండి. విన్న వాక్యము మా హృదయాల్లో సాతాన్ని ఎత్తుకోకుండా హృదయాలలో అవి ముద్రించబడినట్లు, మనసులో ముద్రించబడినట్లు నీ కృప దయచేయండి. అలాగే తండ్రి గారు మాట్లాడుతూ ఉండగా నాకంటే బలమైన వాక్కులు, శక్తి కలిగిన మాటలు ఈ సంఘానికి శుభవచనాలు పలికినట్లుగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్.